ఆంధ్రప్రదేశ్లో ఉప ముఖ్యమంత్రి గారి పరిపాలన ఎలా ఉంది మీ ఒపీనియన్లో? చూడు బ్రో, మాది ఆంధ్ర కాదు, తెలంగాణ కాదు, బట్ ఆల్ స్టేట్లు మావే, ఆల్ ఇండియన్స్ అన్నట్టు. బట్ ఆయన పరిపాలన మంచిది, చాలా మంచిది. ఎలాంటిదంటే ఆయన ఇప్పుడు మనము సపోజ్ ఇప్పుడు ఎన్నో స్టేట్లకి ఎన్నో మంది ఉప ముఖ్యమంత్రులు అయిపోయినరు, డిప్యూటీ సీఎంస్ అంటాం మనం ఇంగ్లీష్లో. ఆయన ఆ డిప్యూటీ సీఎంకి నాకు కూడా తెలియదు ఇట్లా పదవులు ఉంటాయి కొన్ని ఎన్నికని. అప్పుడు ఆయన చేసిన వర్క్ నుంచి ఆ డిప్యూటీ సీఎంకి మనం ఏదో ఒక పాత్ర వేసి ఆ పాత్రానికి మనము జీవం పోయాలంటే చూడు, ఆయన ఆ పాత్రకి చాలా జీవం పోసిండు. ఆయన వర్క్ మాత్రం చాలా బాగుంది. ఇంకోటి ఏమంటే ఆయన వర్క్ మీద కానీ ఆయన మాట ఇచ్చిందంటే మాట తప్పడు. మనం రీసెంట్లీ ఇప్పుడు సంథింగ్ ఇప్పుడు మార్క్ శంకర్ సింగపూర్లో ఏదో స్కూల్లో ఏదో స్మూక్ వాళ్ళకి కొంచెం ఇదైందండి కదా. అప్పుడు ఆయన ఇప్పుడు నువ్వైనా కానీ నేనైనా ఒక తండ్రిగా బాధ్యత ఉంటుంది మనకు. అప్పుడు మనం ఏం చేస్తాము, సడన్లీ ఈ వర్క్ వదిలేసి ఎవరో చూస్తారు, మన సెక్రటరీ వాళ్ళే కానీ మన ఎన్నుకున్న వాళ్ళ అనాధార మంత్రి కానీ చూస్తాడు అనుకో. ఆయన అనలేదు, మాట ఇచ్చాడు. అదో గిరిజన ప్రాంత మూల అక్కడ నాకు కూడా తెలియదు. ఆ గిరిజన ప్రాంత మూల వాళ్ళకి ఇచ్చి కాసి ఆయన కొడుకుకు అంత ఇదైతే కూడా ఆయన నమ్ముకున్న సిద్ధాంతాన్ని వదులుకోకుండా ఆయన వెళ్ళి ఆ గిరిజన ప్రాంతం వల్ల ఆ రోజు ఆడ ఎంతమంది ఉంటూ నేను వస్తానని ఒక నమ్మకం ఉంది వాళ్ళకి. ఆ నమ్మకం పోగొట్టుకోకూడదని అడిగిపోయింది ఆయన. ఇప్పుడు నేను ఆడ ఎవరో చెప్తే కూడా ఆయన కొడుకుకి ఇచ్చేస్తారు, హాస్పిటల్ అయ్యాడగానే జాయిన్ చేస్తారు. బట్ ఆయన ఏమంటే నమ్ముకున్నాడు, ప్రతి ఒక్కటి నేను చేస్తా, బాధ్యతగా చేస్తా. కానీ ఆయనను కూడా గెలిపించిండ్రు ఏపీ ప్రజలు. మళ్ళీ ఆయన ఏమంటున్నాడంటే ఇలాంటి వర్క్స్ చాలా మంచిగా చేయాలి, మంచి పొజిషన్కి వెళ్ళాలి. ఇప్పుడు జస్ట్ మనం ఉప ముఖ్యమంత్రి అంటాం కదా, ఉప ముఖ్యమంత్రిని కానించి మళ్ళీ ఒక సీఎంగా ఓ పీఎంగా చూడాలని నా కోరిక. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు గిరిజన ప్రాంత ప్రజల దగ్గరికి వెళ్ళారు, వాళ్ళకి సొంత నిధులు అవసరం అయితే సొంత నిధులతో పెడుతున్నారు, ప్రభుత్వ నిధులు అవసరం అయితే ప్రభుత్వ నిధులతో పనులు చేపుతున్నారు. కానీ ఇప్పటి వరకు కూడా ఏ రాజకీయ నాయకుడు కూడా అంత లోతుగా వెళ్ళలేదు గిరిజన ప్రాంతాల దగ్గర. మీకు ఎలా అనిపిస్తుంది ఆయన పనితనం చూస్తుంటే? ఆయన పరిపాలన చూస్తుంటే బ్రో నాకైతే చాలా మంచిగా అనిపిస్తుంది. ఏమంటే ఇంకోటి నీవు అన్నట్టు ఆయన చాలా లోతుగా వెళ్తున్నాడు. గ్రౌండ్ నుంచి ఏదైనా మన గ్రౌండ్ ఫ్లోర్ చాలా ఇంపార్టెంట్ వర్క్ అంటూ గ్రౌండ్ ఫ్లోర్ వర్క్ చాలా మంచిగా చేస్తున్నాడు ఆయన. ఎలా అంటే ఆయన ఇప్పుడు ప్రతి ఒక్కటి ఆయనకి రాజకీయ విషయంలో కొంచెం అనుభవం ఉందో లేదో నాకు తెలియదు, కానీ ఆయన అనుభవంకి చాలా ఎక్కువ వర్క్ చేస్తున్నాడు. మనము ఏదో పవన్ కళ్యాణ్ ఏం చేస్తాడేమో కొందరు అంటాం, సినీ నటుడు కలర్ వేసుకున్నాడు, ఆయన ఏదో చేస్తాడు చేయడానికి చాలా మంది చాలా విమర్శలు చేశారు. ఈయనకి అవసరమా, ఈయనకి ఈ రాజకీయం అవసరం అన్నారు చాలా మంది అన్నారు. అన్నోళ్ళందరూ ఏడికి పోయిందో తెలుసు నీకు. ఆయనని ఇప్పుడు మనం సంథింగ్ ఒక మాట అంటారు, మనం దేవుడు పైకి లేపాలనుకున్నప్పుడు 100 మంది మనం కాలుబట్టి లాగితే కూడా మనం పైకి పోతాం. దేవుడు మనని తొక్కాలనుకున్నప్పుడు 1000 మంది మనం లేపాలనుకున్నా మనం కిందికే పోతాం. అలా ఇప్పుడు పవన్ కళ్యాణ్ చేసే వర్క్ చాలా మంచిది. ఆయనకి భగవంతుని ఆశీర్వాదం, ప్రజల ఆశీర్వాదం, ప్రతి ఒక్కరు ఆశీర్వాదం ఉంది. 100 మంది కాదు 1000 మంది తొక్కుతున్నా కూడా ఆయన పైన కీలేస్తున్నాడు. ఆయన వర్క్ కూడా అలాగనే ప్రతి ఒక్కరు నమ్ముకున్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి మంచిగానే వర్క్ చేస్తున్నాడు. కానీ ఇలాంటి వర్క్స్ చాలా మంచిగా చేయాలి. ఏపీ కానీ ఆయన ఎక్కడున్నా మంచిగా డెవలప్ చేయాలని నా కోరిక. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అంత బాగా పనిచేస్తున్నారు, మంచిగా పరిపాలన బాగుందని అన్నారు కదా. మరి అంత బాగా చేస్తుంటే నటుడు ప్రకాష్ రాజు పవన్ కళ్యాణ్కి రాజకీయం తెలియదు, ఏమీ చేత కాదు, తనకు నియోజకవర్గంలో ఉన్న సమస్యలు కూడా తనకు తెలియదు, ఏమీ అవగాహన లేదు, అన్ఎక్స్పెక్టెడ్గా పదవి వచ్చిందని మాట్లాడుతున్నారు. ఎలా అనిపిస్తుంది ఇలాంటి వ్యాఖ్యలు? ఈయన ఇంత బాగా పనిచేస్తున్నారని చెప్పి గ్రౌండ్ లెవెల్లో మీకులాంటి చూసే ప్రజలు చెప్తున్నారు. మరి అక్కడ వాళ్ళు కూర్చొని ఇంటర్వ్యూలో ఇలా మాట్లాడడం అనేది ఎంతవరకు కరెక్ట్? చూడు, ప్రకాష్ రాజు వారు నేను విమర్శించడం తప్పనట్లేదు. నీవు లా ప్రకారం విమర్శించు, నీవు ఒక రాజకీయ ప్రకారంగా విమర్శించు, తప్పు కాదు. ఆయన తప్పు చేసిన ఇప్పుడు తప్పు చేసినంటే తప్పు ప్రకారం విమర్శించు, దాంట్లో ఏం తప్పు లేదు. బట్ ఇంకోటి విషయం ఏమంటే నీకు ఏదో తెలియని గురించి విషయంలో వెళ్ళికేసి నువ్వు విమర్శించడం అంటే తప్పు. అది ఆయన ఇప్పటి కాదు, నాకు తెలిసి ఎన్నోసార్లు విమర్శిస్తూనే ఉన్నాడు. ఆయన బీజేపీ కానీ ఏదే పార్టీ అంటే విమర్శిస్తూనే ఉన్నాడు. ఆయన విమర్శించడానికే ఉన్నాడు. ఆయన విమర్శించు, చాలా కరెక్ట్గా విమర్శించు, ఏదో పాయింట్ పట్టుకొని విమర్శించడం తప్పు కాదు. ఇంకోటి ఏమంటే అదే పవన్ కళ్యాణ్ ఇప్పుడు నెగ్గాడు కదా, అదే నీవు ఏదో కాన్స్టిట్యూషన్స్ నిలబడి నెగ్గు, నీకు అప్పుడు పవన్ కళ్యాణ్ అనేది గుర్తవుతుంది, అప్పుడు ప్రజలు అనేది గుర్తవుతుంది, అప్పుడు విమర్శించేదని నీకు గుర్తవుతుంది. నీ ఊరికే కూర్చొని ఇంటర్వ్యూ ముందర ఇట్లా ఎవరు ఇప్పుడు నీలాగా ఇప్పుడు ఇంటర్వ్యూ ముందర వచ్చి నువ్వు మాట్లాడడం కాదు. నీవు ప్రజల ముందు వెళ్ళి కాసి వాళ్ళ సమస్యలు ఏంటి కనుక్కొని అప్పుడు వచ్చి విమర్శించు. ఊరికే ఇప్పుడు ఒకరిని గెలిపియాలంటే ఆయన ఎంతో కష్టపడే వచ్చేటాడు. అవును. ఫైనల్గా ఒక మాట, పవన్ కళ్యాణ్ గారి పరిపాలన గురించి, ఆయన విధి విధానాల గురించి ఒక మాటలో మీరేం చెప్తారు ఆయన గురించి? ఇక మనం ఇప్పుడు చెప్తున్నామంటే పవన్ కళ్యాణ్ పరిపాలన అంటే చాలా మంచిగా ఉంది ప్రజెంట్. ఇప్పుడు ఎలా అంటే మనము కొన్ని సంవత్సరాల కింద కొన్ని పార్టీలు వచ్చినాయి పోయినాయి, వాళ్ళకి నాకు తెలిసి ఇప్పుడు పవన్ కళ్యాణ్ పరిపాలన చాలా మంచిగా ఉంది, బెస్ట్ ఉంది. కొన్ని మార్పులు కూడా చాలా తెస్తున్నాడు, కొన్ని పథకాలు కూడా పెడుతున్నారు మంచి ఆయన సొంత పైసలతోనే. ఇప్పుడు మనము గిరిజన మాల
ఎక్కడో గిరిజన ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకి అది వాళ్ళ కాళ్ళకి ఫుట్వేర్స్ చెప్పులు కూడా లేవంట. ఆ చెప్పులన్నీ 300 జతలో 500 జతలో చెప్పులు ఇచ్చిండట. బట్ ఇంతవరకు ఆ స్టోరీలు నేను కూడా చూడలేదు. ఎంత కంటెంట్ ఉన్న స్టోరీని పట్టుకొచ్చి ఆయన ముందు మంచి చూపిస్తున్నారంటే ప్రతి ట్రైబల్ పీపుల్స్కి రోడ్ వ్యవస్థ మనకి 1947 స్వతంత్రం వచ్చింది అంటుంది. 75 years వాళ్ళ ఊరికి ఒకటి దారి కూడా లేదంట రోడ్డు. ఆ రోడ్ కూడా రీసెంట్లీ వేయించిండు. ఇంత మంచి సోషల్ వర్కర్ ఉన్నప్పుడు మనం వదులుకోకూడదు. అని వదులుకుంటే అది మన తప్పు. ముందర ఏమున్నా కూడా నెక్స్ట్ ఎలక్షన్స్ వచ్చిన తర్వాత ఆయనని మంచిగా మనము కాపాడుకోవాలి. ఆయన ముందు మనం ఒక సీఎం పిఎం చేసుకోవాలని నా విజ్ఞప్తి.